హలో అండి, వెల్కమ్ టు మీతో ఒక్క మాట. నేను మీ కుసుమ. ఇవాళ నా వీడియో ఏంటంటే చాటల నోము అండి. ఆ నోము ఎలా చేయాలి, ఏంటి, ఏమేం కావాలి అన్నది పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీతో ఒక్క మాట. సో మనం చాటలు కాబట్టి మొత్తం ఒక్కొక్కరికి 32 చాటలు తీసుకోవాలండి. వాటిని శుభ్రంగా కడిగి అలా కార్నర్లో పసుపు రాసి బొట్లు పెట్టాలి. ముత్తైదు మార్చుకునేది మనం గౌరీదేవికి పెట్టే వాయినం కాబట్టి ఆ 4 చాట్లకి పూర్తిగా పసుపు రాసేసి కార్నర్లో బొట్లు పెట్టాలండి. ఈ 32 చాటలు ఒక్కొక్కరికి 32 కాబట్టి వాటిని మనం ఒకదాని మీద ఒకటి బోర్లు ఇచ్చి వాయినం మార్చుకుంటాం అనమాట. సో 16 జోళ్ళు కింద లెక్క పెడతారనమాట. సో మనిషికి 32 చాట్లు ఉండాలి. వాటిని ఇలా పసుపు బొట్లు పెట్టేశాక మనం అందులో వాయినం పెట్టాలన్నమాట. అందులో ఏమేమి ఉండాలంటే కంపల్సరీ 16 కుడుములు కూడా ఉండాలండి. దీనికి మెయిన్గా తోరణం అనమాట. ఆ తోరణంలో కూడా 16 ముడులు పడాలి. అలాగే లక్కజోళ్ళు, నల్లపూసలు, చిల్లర డబ్బులు, గాజులు, తాంబూలం. తోరణం కూడా అసలు మెయిన్ 16 ముళ్ళు పడాలి. కొన్ని ఏమిటి అంటే ఖాళీ ముళ్ళు వేసుకొని కొన్ని పూలతోనూ అలా ఆకులతోనూ మనం తోరణం కట్టుకోవాలండి. ఎవరైనా ముత్తైదుకి ఇచ్చేటప్పుడు ఇలా ఇలా సెట్ లాగా పెట్టుకొని అందులో 16 కుడుములు కూడా ప్యాక్ చేసి పెట్టామన్నమాట. మనం గౌరీదేవి దగ్గర పెట్టుకొని మనకున్న ముత్తైదుకి ఇచ్చే వాయినంలో ఎక్స్ట్రాగా కాటుకాయి, తెలకం సీసా, దువ్వెన, అద్దం ఇవి కిట్టు పెడతామన్నమాట. పౌడర్ డబ్బా ఈ కిట్టు పెట్టి మనం ముత్తైదుకి ఇస్తాము. ఒకటి గౌరీ దగ్గర పెట్టుకొని అది మనం తీసుకుంటామండి. సో కంపల్సరీ 16 కుడుముల నోము కాబట్టి కుడుములు కంపల్సరీ 16 ఉండాలండి. అలాగే అమ్మవారికి లక్ష్మీ పూజ చేస్తాం. ముందు వినాయకుడు పూజ అయ్యాక గౌరీదేవి పూజ చేసి మన వాయినం గౌరీదేవికి పెట్టుకొని ముత్తైదుకి వేరే వాయినం ముత్తైదుకి ఇస్తామన్నమాట. అలా ఇచ్చాక 16 జోళ్ళు కూడా ముత్తైదుతో మార్చుకోవాలండి. సో ఈ పూజ కథ అది మొత్తం నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు. అసలు 16 కుడుముల నోము అంటే ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీతో ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారికేళ కదలే ఫలాన్వేదనాంతరం స్వత ఆచమనం సమర్పయామి. అక్షంతలు పట్టుకున్నారా? మర్చిపోయి మీరు ముళ్ళి ఒక్కొక్కటి మూ అంటూ ముళ్ళి ఒక రాసు పడుసు మీరు అందరూ కూడా అక్షంతలు పట్టుకోవచ్చు. వాయినాలు తీర్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు. ఒక రాసు పడుసు అడవిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చుచుండగా భూలోకమున సంచారమునకు వచ్చిన పార్వతీ పరమేశ్వరునికి ఆమెను చూచి, అమ్మా ఎందులకు దుఃఖిస్తున్నావని అడిగిందిట. అందులకు ఆమె తాను దరిద్ర బాధను పడలేక అడవికి వచ్చినట్లు చెప్పిందిట అని. అప్పుడు వారు, అమ్మా నీవు పూర్వజన్మలో 16 కుడుముల నోమును వచ్చి ఉల్లంఘన చేసేది, అందుకే ఇప్పుడు దరిద్రము అనుభవిస్తున్నావు. ఎప్పటికీ మించినది లేదు. ఇంటికి వెళ్ళి భాద్రపద శుద్ధ తదీనాడు ఆ నోము నోచుకును, నీకు సకల సంపదలు కూడా కలుగునని చెప్పి వెళ్ళిపోయారు. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి భాద్రపద శుద్ధ తదీనాడు తలంటుకొని స్నానం చేసి 16 బెళ్ళ కొడుములను చేసి చాటయందు ఉంచుకొని చల్ల తెచ్చుకున్నట్టుకు ప్రక్క ఇంటికి వెళ్ళింది, అంటే పెరుగు తెచ్చుకోవడానికి. అంతలో ఒక కుక్క ఆమె ఇంటిలో దూరి ఆ కుడుములను తినిపోవచ్చుండగా ఆమె వచ్చి కుక్క చేసిన పనిని గ్రహించి నిస్సంకోచముగా ఆ 3 ముంతల చల్లను కూడా ఆ కుక్కకే పోసి నమస్కరించిందిట. ఆ కుక్క ఈ కుడుములు తినేస్తే ఆ కుడుములు తినడం ఈ చల్ల కూడా అంటే ఈ పెరుగు కూడా ఆ 3 కుక్కకే గౌరీదేవికి సమర్పించిందిట. ఆ ముంతల్లో కూడా ఉన్నటువంటి చల్లను కూడా ఆ కుక్కకే పోసి నమస్కరించండి. అప్పుడు ఆ కుక్క గౌరీదేవిగా మారి, పుణ్యవతి నీ భక్తికి మెచ్చి తిని ఇక నుంచి నీ దరిద్రము తొలగి అష్టైశ్వర్యములు కలుగునని ఆ వరం ఇచ్చిందిట. అది మొదలు ఆ రాచపడుచు సకల భోగములతో తొలతూగుచు ప్రతి సంవత్సరము కూడా ఆ నోము నోచుకుని సుఖముగాను నేను ఉద్యానవనం ఒక్కొక్క చేటలో 16 బెళ్ళ కొడుములను, డబ్బులు, నల్లపూసలు, లక్కజోళ్ళు, దక్షిణ, తాంబూలములు ఉంచి అది నది అందు 16 మంది
ముత్తైదులకు 16 చేటలు వాయనము ఇవ్వలను. ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమైష. అక్షంతలు 2 తీసుకుని ఆ కథ పూర్తిగా చదివేలోపు మన తోరణం మనం 16 ముళ్ళు వేసుకోవాలండి. ఆ 16 ముళ్ళు కూడా కొంచెం ఏంటి మధ్యలో ఉత్త ముడి వేసుకోవచ్చు. అలాగే కొన్ని పూలతోనూ తమలపాకుతో కొంతమంది మామిడి ఆకులతో కూడా అలా కట్టుకొని తోరణం కడతారనమాట. అది చక్కగా ఆ తోరణం కట్టేసుకునే లోపు మన కథ చదివేస్తారనమాట. ఆ కథ చదివేశాక ఆ తోరణాన్ని మనం గౌరీదేవి దగ్గర పెట్టి మన చేతికి కట్టుకుంటామండి. అలాగే ముత్తైదులందరికీ కూడా మనం ఆ తోరణాన్ని ఇస్తామన్నమాట. ఈ చాటతో పాటు ఆ తోరణం ఒకటి, తాంబూలం, అలాగే 16 కుడుములు, నల్లపూసలు కూడా ఇచ్చేవి. 16 నల్లపూసల్లో ముందే కట్టేస్తామండి. మేము చిన్నగా ప్యాక్ చేస్తామన్నమాట. కొంతమంది లక్క జోళ్ళు అని చెప్పి అవి కూడా ఇస్తారండి. వాటి బదులు ఎర్రపూసలను కూడా 2 ఎర్రపూసలు ఇచ్చినా పర్లేదు, లేదంటే లక్క జోళ్ళు ఇచ్చినా ప్రాబ్లం లేదనమాట. అలా ఇచ్చి ముత్తైదుకి ఇచ్చితే మన నోము కంప్లీట్ అవుతుందండి. సో ఈ చాటలు చాలామంది వాళ్ళ అత్తగారి సైడ్ వాళ్ళకి పంచుతారనమాట. ఇది ఎక్కువ మెయిన్ పుట్టింట్లో జరుపుకొని అత్తగారి సైడ్ వాళ్ళకి చాటలు పంచుతారనమాట. ఇది ఎక్కువ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారండి. మేమైతే ఈ ప్రొసీజర్స్లో చేస్తామన్నమాట. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మెయిన్గా చాటల నోము అంటారు, లేదా 16 కుడుముల నోము అని కూడా అంటారనమాట. సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క డిస్టిక్ కానీ అలా ఒక్కొక్క సైడు ఒక్కొక్క నేమ్తో పిలుస్తారనమాట. మేమైతే చాటల నోము అంటామండి. మీరు ఏమంటారో కూడా నాకు కామెంట్ చేయండి. సో అంటే 16 కుడుములు పెట్టాలి కాబట్టి కొంచెం చిన్న సైజ్ చేసామండి. సో కొంతమంది పెద్దవి కూడా చేస్తారనమాట. అలా మొత్తం కిట్ పెట్టేసి అలా చాట మీద చాట బార్లు ఇచ్చి ముత్తైదుకి మనం ఈ వాయినం ఇస్తామన్నమాట.